ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చిరస్మరణీయుడిగా నిలిచిపోయినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. నెల్లూరు నగరంలో ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ సెంటర్లో, గాంధీ బొమ్మ సెంటర్లో ఆవిష్కరింపబడిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మా సోదరులు, శాసన మండలి సభ్యులు, నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను, నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరం కూడా పాల్గొని ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి పేరు చెబితేనే ఈరోజు ప్రజలు కంటతడి పెట్టుకుని ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ తిరిగి రాని లోకాలకు వెళ్ళినటువంటి రాజశేఖర రెడ్డి గారిని మరలా మా కోసం జన్మించవా అని చెప్పి వేడుకుంటున్నారు అంటేనే ఆయన యొక్క ఆలోచన, ఆయన పరిపాలన దక్షత, ప్రజల పట్ల ఆయన చూపినటువంటి ఆ ఉదారమైనటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం బహుశా నాకు తెలిసి ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవ్వరూ కూడా ఊహించినటువంటిది ఈరోజు భారతదేశంలో ఒక రీఫార్మ్స్ తీసుకురావడంలో కానీ, ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంటిలో కూడా చదువుకున్న పిల్లల్ని ఈరోజు మనం తయారు చేసుకోగలుగుతా ఉన్నాం. ఈరోజు ఈ సమాజం ఇంత గొప్పగా అభివృద్ధి చెందగలుగుతా ఉందంటే ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతవరకు చదువుకున్నా కూడా వారందరికీ కూడా ఉచితంగా కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకునే అవకాశాన్ని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కల్పించినటువంటి అవకాశం ఆ రోజు చూసాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, పేదవాడు ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చాలని మందులతో అక్కడ అగచాట్లు పడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చి పేదవాడు ఏ కార్పొరేట్ హాస్పిటల్లోనైనా కూడా ఉచితంగా వైద్యం చేసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. నీకంటే బొమ్మ కనిపిస్తుంది, నాకు బొమ్మ కనిపిస్తుంది కదా. జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. పెట్టండి. అయినాడనే భౌతికంగా ఆయన లేకున్నా కూడా చిరస్మరణీయంగా ప్రతి ఒక్క పేదవాడి ఇంటిలో, ప్రతి ఒక్క పేదవాడి గుండెలో ఆయన అజరామరంగా అమరుడై ఈరోజు నిలిచి ఉన్నాడు అంటే దానికి కారణం పేద ప్రజల మీద రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి అపేక్ష. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాప్తంగా ఈ రాష్ట్రాన్ని మనం పేద బడుగు వర్గాలకి దిక్సూచిగా నిలవాలనేటటువంటి ఆయన ప్రయత్నము, ఆయన ఆచరించి చూపించినటువంటి సంస్కరణ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు మరణం లేనటువంటి చిరంజీవిగా ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిలబడిపోయినారు. 77వ జయంతి సందర్భంగా వారిని
స్మరించుకుంటూ పేద ప్రజల ఆశలను ఆకాంక్షలను ఇందిరమ్మ ఇల్లు నిర్మించి పేద మహిళలకు అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు.